క్రిష్ జార్డర్లమూడి రాసిన ఈ సినిమా కథ చాలా బాగుందట. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ కథను క్రిష్ అలాగే ఏఎం జ్యోతికృష్ణ అద్భుతంగా తెగివించారట. పవర్ స్టార్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుందని, ఫ్యాన్స్కు ట్రీట్ ఇస్తుందని టాక్. అయితే సినిమాలో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండడం వలన పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ టైం తీసుకున్నారని, అక్కడ కాస్త స్లో అవుతుందని, యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్గా ఉంటాయట. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ భారీగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఒక ఫ్లోలో వెళుతుందట. ఇక అసలు కథ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందట. ప్రతి బ్లాక్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ ఇస్తుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసీతో చాలా బాగా చేశాడని, ఎలివేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ను మరింత మెరుగు చేసి ఉంటే బాగుంటుంది అనే టాక్ వినిపిస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఫ్యాన్స్కు పవర్ స్టార్ ప్యూర్ ఫ్యాన్స్ స్టఫ్ ఇవ్వబోతున్నాడని సమాచారం అందుతుంది. మరి హరహర ఎలా ఉండబోతున్నాడు అనేది మరికొన్ని గంటల్లో పూర్తి క్లారిటీ వస్తుంది. పులి మేక్ సీక్వెన్స్ బ్లాస్టింగ్ వర్త్ బీసీ సెంటర్స్లో థియేటర్స్ ఊగిపోతాయి. కుస్తీ ఫైట్ ఈ మధ్యకాలంలో వచ్చిన ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్లో ఒకటని ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీకి మంచి స్పందన వస్తోంది. చారిత్రక నేపథ్యం, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బాబీ డియోల్ పాత్రను పవర్ఫుల్గా పరిచయం చేశారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్, డ్రామాలో వేగం అందుకుంది. బాబీ డియోల్ క్రూరమైన నటనతో స్క్రీన్పై డామినేషన్ చేశాడు అని ఓ యూట్యూబర్ రాసుకొచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వార్ సీక్వెన్స్లో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. పాటలు సందర్భానుసారంగా కుదిరాయి. దేశభక్తి, యాక్షన్ భావోద్వేగాలను హరిహర్ వీరమల్లు బ్యాలెన్స్ చేశాడు. డైలాగ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయి. గ్రాండియర్గా ఉండగా కీలక సన్నివేశాలలో విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంది. హరిహర్ వీరమల్లు ఒక మాస్ హిస్టారికల్ ఎంటర్టైనర్. భారతీయ వారసత్వం, తిరుగుబాటును మిళితం చేసి అద్భుతంగా తెకనికించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్లు పోటాపోటీగా నటించారు. దేశభక్తి చిత్రాలను